pointer to pointer concept. So we can have a chain of pointers in C language. So what is pointer? A pointer is a variable which can store the address of another variable which can be of any type, even including another pointer. So ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి, మీరు క్లియర్గా మనకు అర్థమవుతుంది. int a is equal to 10 semicolon డిక్లరేషన్ స్టేట్మెంట్. ఇక్కడ ఒక వేరియబుల్ ఉంది a, అసైన్ చేసాం వాల్యూ 10. సో a అడ్రస్ 1000 అనుకుందాం. ఒక పాయింటర్ వేరియబుల్ తీసుకున్నాం చూడండి, స్టార్ ఎక్స్ అని ఉంది, ఈజ్ ఈక్వల్ టు అండ్ ఏ, అంటే అడ్రస్ ఆఫ్ ఏ ఇప్పుడు స్టార్ ఎక్స్ లో ఉంది. సో మనకు 1000 ఎక్స్ లో ఉంది. సో ఎక్స్ అడ్రస్ 2000. సో డబుల్ స్టార్ వై పాయింటర్ టు పాయింటర్ అంటాం. పాయింటర్ టు పాయింటర్ ఈజ్ యూజ్ టు హోల్డ్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ పాయింటర్ వేరియబుల్. ఎక్స్ అనేది కూడా పాయింటర్ వేరియబుల్ అండ్ వై కూడా పాయింటర్ వేరియబుల్. వై ముందు డబుల్ స్టార్ ఉంది కాబట్టి పాయింటర్ టు పాయింటర్ అంటాం. సో వైలో ఎక్స్ అడ్రస్ ఉంటుంది. వై అడ్రస్ ఇస్ 3000. సో ట్రిపుల్ స్టార్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు అండ్ వై. సో వై అడ్రస్ ఇప్పుడు ట్రిపుల్ స్టార్ జెడ్ లో ఉంటుంది. సో ఇలా చైన్ ఆఫ్ పాయింటర్స్ మనం యూజ్ చేసుకోవచ్చు, pointer to pointer. So declaration statement చూడండి, int a is equal to 10, x is equal to and a, y is equal to and x, and z is equal to and y. So x is a pointer to a integer variable. So address of a x లో ఉంది, and y is a pointer to another pointer variable x, అందుకే ఇక్కడ డబుల్ స్టార్ ఉంది, and y holds address of x, and z is a pointer to integer, that is y here. సో అందుకే 3 స్టార్స్ ఉన్నాయి. సో మనకు ఒక సింపుల్ డెమాన్స్ట్రేషన్ ప్రోగ్రామ్ ఉంది. సో ముందుగా పాయింటర్స్ నోటేషన్ చెక్ చేసుకోండి. a is equal to 10 and x holds address of a. x లో a అడ్రస్ ఉన్నప్పుడు స్టార్ x లో a వాల్యూ ఉంటుంది. అలాగే y లో x అడ్రస్ ఉన్నప్పుడు డబుల్ స్టార్ y లో x అడ్రస్ ఉన్నప్పుడు డబుల్ స్టార్ y లో ఏముంటుంది, వాల్యూ ఉంటుంది. ద సేమ్ కేస్ విత్ z ఆల్సో. సో డీరిఫరెన్సింగ్ x and double dereferencing y and triple dereferencing z. సో అన్ని 10 10 10 10 అని వస్తుంది మనకి. ద సేమ్ నోటేషన్ మనం ఫ్లోట్ కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ద సేమ్ ఎగ్జాంపుల్, కానీ మనం డేటా టైప్ ఫ్లోట్ యూజ్ చేస్తాం. సో ఈ డీరిఫరెన్సింగ్ కాన్సెప్ట్ లో మనం డేటాని అప్డేట్ కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఏ వాల్యూ 10.25 ఇచ్చాము. సో ఎక్స్ లో ఏ అడ్రస్ ఉన్నప్పుడు స్టార్ ఎక్స్ లో ఏ వాల్యూ ఉంటుందని చెప్పాము మనం. సో నేను ఇక్కడ అప్డేట్ చేస్తున్నాను, స్టార్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 11.25 అని. అంటే మనం వాల్యూని అప్డేట్ కూడా చేసుకోవచ్చు. అలాగే యూజింగ్ పాయింటర్ టు పాయింటర్, స్టార్ ఎక్స్ లో 10.25 ఉంటుంది, డబుల్ స్టార్ వై లో 10.25 ఉంటుంది, ట్రిపుల్ స్టార్ జెడ్ లో కూడా 10.25 ఉంటుంది. సో మనం ఏదైనా మనం అప్డేట్ చేసుకోవచ్చు డేటాని. So this is a simple example for characters. So irrespective of data type, whether it is integer, float or char, we can implement this. సో ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, స్ట్రింగ్ ని డైరెక్ట్ గా మనం ఇలా ఇనిషియలైజ్ చేయలేము, బట్ పాయింటర్స్ కాన్సెప్ట్ మాత్రం ఇనిషియలైజ్ చేసుకోవచ్చు.